అంటే ఒక సేవకుడు స్వార్థ చెప్తుంటే మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే చంపేయాలన్న క్రూరత్వం కలిగి ఉన్నారు యాక్చువల్ అంటే. ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్తారు, ఏం చెప్తున్నారంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. 16వ అధ్యాయం 2వ వచనంలో, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. అంటే ప్రాణాలు పోయే శ్రమ కాలం వస్తుంది యాక్చువల్ అంటే. వాళ్ళు ఏమనుకుంటున్నారు యాక్చువల్లీ, చంపే ఉగ్రవాదులు ఏమనుకుంటారు యాక్చువల్ అంటే, నేను దేవునికి సేవ చేస్తున్నాను, దాన్ని ఏమంటారు కదా యాక్చువల్ అంటే, నేను దేవునికి సేవ చేస్తున్నానని అనేకులని చంపేసుకుంటే అంటారు కదా. ఒక ఏదో నినాదం ఉంది యాక్చువల్ అంటే, అది నాకు జిహాద్ అంటారు కదా. అంటే ఒక్కొక్కరిని నరుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. నేను దేవునికి సేవ చేస్తున్నాను యాక్చువల్ అంటే, దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి అనేకులను చంపుకుంటూ వెళ్తున్నారు అంటే ఈ కాలం వస్తుంది యాక్చువల్ అంటే. అవును కదా, చాలా సందర్భాల్లో మన గత కాలం ముందు చూసాం యాక్చువల్ అంటే.